అందరికీ నమస్తే. నా పేరు కాజా హుస్సేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. శ్రీ నారాయణ శర్మ కొమ్మరోలు శ్రీమతి అన్నపూర్ణ కొరవోలు వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఈరోజు వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రజలు కూడా చాలా మంది తరలి వచ్చారు. మరి రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు కంటి వైద్య మేడం ప్రసన్న గారు ఇక్కడే ఉన్నారు. మరి ఈ రోజు కంటి వైద్యం గురించి అలాగే కంటి సమస్యల గురించి మనకు తెలియజేశారు. నమస్తే మేడం. ప్రస్తుతం కంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, యువత కానివ్వండి అలాగే ఏజ్డ్ వాళ్ళు కానివ్వండి. మీరు ఇచ్చే సలహా ఒకటి ఏంటి అంటే వయసైన వాళ్ళకి చూపు అనేది మెల్లమెల్లగా మందగిస్తూ ఉంటుంది. సో తప్పనిసరిగా వాళ్ళ చెకప్ అనేది ఎప్పటికైనా చేయించుకుంటూనే ఉండాలి. వాళ్ళలో శుక్లాలు అనేవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. దానివల్లనే వాళ్ళకి యూజువల్గా చూపు అనేది తగ్గుతూ ఉంటుంది. సో దానికి మనం ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి చూపు అనేది బాగా వస్తుంది. కానీ చాలామంది వృద్ధులు ఏం చేస్తారంటే వాళ్ళకి లేక చూపించుకోవడానికి రాలేక వాళ్ళు అది శుక్లం ముదిరిపోవడము, లోపల నరాలు దెబ్బతినిపోవడం జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల చూపు అనేది ఆపరేషన్ చేసినా కానీ రాలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా ముందే చూయించుకుంటే, తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి చూపు కూడా బాగా వస్తుంది అన్నమాట. ప్రజెంట్ శుక్లాల ఆపరేషన్ లో చాలా రకాల అత్యాధునిక పరికరాలు కానివ్వండి మార్పులు వచ్చాయి. మరి దీని గురించి మనకి మామూలుగా అయితే ఒకప్పట్లో కోత ఆపరేషన్ అని చేసేవాళ్ళు. దాంట్లో ఏంటి అంటే ఎలాంటి మెషిన్స్ లేకుండా కుట్లు వేసి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన అత్యాధునిక వసతులలో మనకి ఏంటి అంటే ముఖ్యంగా ఫేకో మెషిన్ అని చెప్తాము. సో దాంట్లో మనము లేజర్ మెషిన్ యూజ్ చేసి శుక్లాన్ని తొలగిస్తాం అనమాట. దాంట్లో ఎలాంటి కుట్లు పడవు. సో వితిన్ 2 వీక్స్ అనేది మనం యూజువల్లీ రొటీన్ యాక్టివిటీస్ అనేవి కూడా చేసుకుంటా ఉండొచ్చు. ఆపరేషన్ చేసిన ఎన్ని రోజులకు బెడ్లో ఉండాలి? బెడ్ రిడన్ అని చెప్పడానికి లేదు, కానీ రెస్ట్ అనేది మినిమం 10 days అన్నా ఉండాల్సింది ఉంటుంది. 1 week to 10 days. సో ఆఫ్టర్ దట్ తర్వాత మీరు ఎలాంటి రొటీన్ యాక్టివిటీస్ చేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు రెగ్యులర్ గా మళ్ళీ చెకప్ చేయించుకోవాలా లేకపోతే ఎలా? సో యూజువల్లీ మామూలుగా 1 week తర్వాత ఒకసారి రమ్మంటాము. మళ్ళీ ఒక నెల తర్వాత అద్దాల కోసం అనేసి చూపు పరీక్ష చేసి వాళ్ళకి అద్దాలు పడతాయా దూరం చూపుకి దగ్గర చూపుకి అని చెప్పి చూసి అద్దాలకి రాసిస్తాం అనమాట. ఒక నెల తర్వాత ఇంకా అవసరం ఉండదు యూజువల్లీ. అదే ఇప్పుడు దీనికి ఇప్పుడు కొత్తగా లోపల అద్దం, సో లెన్స్ అని చెప్తాం అనమాట, ఇంట్రాక్యులర్ లెన్స్. సో అది కంటి లోపల అమరుస్తాం మనము. సో అది పెడితేనే చూపు అనేది వస్తుంది ఎవరికైనా సరే. ఒకసారి మనం శుక్లం అనేది తీసిన తర్వాత లోపల లెన్స్ పెడితేనే వాళ్ళకి చూపు అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి పెట్టాల్సిందే ఉంటుంది. అది స్పెట్స్ లేకుండా కూడా కొత్తగా స్పెట్స్ లేకుండా అంటే మనం పెట్టే ఇంట్రాక్యులర్ లెన్స్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే పలు విధాలు ఉంటాయి మనకి. సో దాంట్లో మనకి దూరం చూపు దగ్గర చూపు రెండు కనిపించే అద్దాలు కూడా ఉంటాయన్నమాట. సో అలాంటి లెన్సే లోపల అమర్చి చేసుకుంటే తర్వాత ఫ్యూచర్లో మనకి అద్దాలు వాడాల్సిన అవసరం కూడా పడదు. ప్రస్తుతానికి మీరు ఇచ్చే సలహా ఏమంటారు? సలహా అంటే డెఫినెట్లీ రొటీన్ చెకప్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. వాళ్ళు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఇప్పుడు చిన్న వయసులో కూడా మనం చాలా మందికి చూపు తగ్గడం అనేది చూస్తున్నాము. ఎక్కువ శాతం టీవీలు చూడడం కానీ, స్క్రీన్స్ చూడడం కానీ, ల్యాప్టాప్స్ ఏవైనా సరే ఫోన్లు ఎక్కువ వాడడం కానీ. సో పిల్లలలో సైట్ పెరగడం అనేది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సంవత్సరానికి ఒకసారి కనీసం అంటే ఒకసారి రొటీన్ చెకప్ అనేది చేసుకుంటే ఈవెన్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కంటి నరాలు అనేవి దెబ్బతింటాయి. అవి వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే వాళ్ళల్లో ఏదైనా లోపాలు ఉంటే మనకి బయటపడతాయి అన్నమాట. ఆహారం అనేది యూజువల్లీ మనకి ఇప్పుడు వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అని చెప్తామన్నమాట కంటి పరంగా చూసుకుంటే. సో దాంట్లో మనకి క్యారెట్, పప్పయ్య, ఆకుకూరలు కానీ అవన్నీ బాగా తీసుకుంటే కణాలు లోపల ఉండే కణాలు అనేవి హెల్తీగా ఉంటాయి. సో అది తప్పనిసరిగా పాటించాల్సింది ఉంటుంది. మంచి ఆహార అలవాట్లు తీసుకొని ఎప్పటికప్పుడు రెగ్యులర్ డాక్టర్ చెకప్ చేయించుకుంటే అందరూ కూడా ఆరోగ్యంగా మంచి కళ్ళను చూడొచ్చు అని చెప్తున్నారు లక్ష్మీ ప్రసన్న గారు. నమస్తే అండి. క్రాంతి.